హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆ వీడియో చూసే వాళ్ళకి, నన్ను ఫాలో చేసే వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ని డెవలప్ చేసుకోవాలి, నాకు సిల్వర్ కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కావాలని కోరికగా ఉంది ఫ్రెండ్స్. దయ చూపించండి నా మీద. నేను ప్రతి ఒక్క వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. ఏంటో తెలుసా, నిజాలు మాట్లాడి నిజ జీవితంలో జీవించే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పారండి వీళ్ళే చాలా వరకు ఫ్రెండ్స్ చూస్తున్నాను. నేను హ్యాపీగా ఉంటున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లా. అయితే ఒకటేంటో తెలుసా, అసలు ఈ గమనిస్తే మనం నిజం కన్నా అబద్ధం తొందరగా పాకేసింది. ఏదన్నా చిన్న చెడు జరగని 1,000,000 మందికి తెలిసిపోయింది. మనం మంచి పని చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలి, స్టేటస్ పెట్టాలి, ఫ్రెండ్స్కి పంపించాలి, వాట్సాప్లో ఇన్ని చేసినా కానీ ఒక 100 మందికి చేరటానికి చాలా కష్టం అవుతుంది. నేను గమనిస్తున్నాను చాలా రోజుల నుంచి. చెడు మాత్రం ఊరక ఈ పెదవులతో వచ్చిందంటే చాలు, ఎవరు లైఫ్లోనైనా ఎవరి జీవితాల్లోనైనా తొందరగా వాకేసింది, 1,000,000 మందికి తెలిసిపోయింది. ఒక్కొక్కసారి దేవుడు కూడా ఫ్రెండ్స్ స్వచ్ఛమైన మనసుతో మనం శ్రద్ధగా పూజ చేస్తాం కదా, అస్సలు దేవుడు పట్టించుకోడు. ఆ మనసునే బాధ పెడుతున్నాడు, ఆ మనిషినే బాధ పెడుతున్నాడు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజంగాను. ఎందుకు మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత పూజలు చేసినా దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని. అందుకే నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఎంత నిజం అనేది, ఎంత అబద్ధం అనేది, ఏది నిజం అనేది మీరే కామెంట్లో తెలపాలి. కానీ భలే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, బాధను కూడా నేను ఇలా నవ్వుకుంటూ చెబుతున్నా. మా నాన్న అనేవాడు, మనసులో ఎంత బాధ ఉంటే మనకి అంత నవ్వుకుంటా ఉంటే ఆ బాధ దూరం అయిపోయిద్దని. ఎందుకో తెలుసా, బాధపడతా ఉన్నామనుకో ఇంకా మనం నలుగురిలో హేళన ఎగతాళి అయిపోతాం. ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోరు. చిన్నదానికి ఏడుస్తుంది, పెద్దదానికి ఏడుస్తుంది. ఎప్పుడే వింటే ఇట్లా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, మన బాధని ఎప్పుడు బయటికి చెప్పకూడదు, మన నవ్వును మాత్రం 10 మందికి పంచాలి. అయితే నేను నిజం అబద్ధం గురించి మాట్లాడుతున్నా కదా, చాలా అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం కష్టపడి పని చేసి సంపాదిస్తే అది ఏటేటో అవుతుంది, ఏదో అవుతుంది. వాళ్ళకి మనం ఇచ్చినా కానీ అస్సలే టైంకి రావట్లేదు ఫ్రెండ్స్ చేతికి. కానీ మోసం చేసిన వాళ్ళు చిటుక్కున కోటీశ్వర్లు అయిపోతున్నారు. వాళ్ళు ఒంటి నిండా నగలేసుకొని తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కారులు తిరుగుతున్నారు. చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అని నాలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా, కన్ఫ్యూజ్ అవుతున్నారా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు కానీ ఇది దేవుడు ఏమంటాడు, స్వచ్ఛమే పలకాలి, అసత్యాలు పలకూడదు, మనము ముక్కుచూటుగా ఉండాలని. ముక్కుచూటుగానే ఉంటున్నాం, మరి ఇవన్నీ మన చుట్టూ ఇదంతా ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ అసలు అర్థం కావట్లేదు. ఎందుకు జరుగుతుంది, ఎలా బతకాలి, ఎలా బతకాలి అసలు. నిజం ఎంత థ్రిల్నిస్తుందో అంతకి 100 రెట్లు ఎక్కువ అబద్ధం థ్రిల్నిస్తుంది. కొంతమంది నేను గమనిస్తున్నాను, వాళ్ళు అబద్ధాల్లోనే ఉంటారు, అబద్ధం జీవితంలోనే బతుకుతుంటారు, అబద్ధాలే మాట్లాడుతుంటారు. చాలా అంటే చాలా, అసలు అది ఎలా సాధ్యం అవుతుందో అర్థం కావట్లేదు. కొంతమందిని చూస్తుంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, అరే మనం కూడా ఇట్లా ఉంటే బాగుండు, ఇట్లా అబద్ధాల్లోనే జీవిస్తే బాగుండు, అబద్ధాల్లోనే బతికితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, కొంతమంది అలవాటు చేసుకుంటే చాత్రం ఉంటాయి. పుట్టకతో వచ్చినది పుల్లలతోనే పోయిద్దని మనం ఎంత అనుకున్నా కానీ మనం అందులో నెమరలేకపోతున్నాం. దానికి కూడా కొన్ని ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటో తెలుసా, టిప్పులు ఉంటాయి. ఆ టిప్పులు అనేది మనకు తెలియట్లేదు కూడా.
కానీ అలా సంతోషపడే వాళ్ళని చూసి ఆనందించడం తప్ప కొంతమంది నటించాలన్నా నటించలేరు ఫ్రెండ్స్. ఇది నిజము. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, పుటకతో వచ్చినది పుల్లలతోనే పోయిద్దని. చిన్న చిన్న ఆటికాడ ఫ్రెండ్, చిన్న చిన్న ఆటికాడ చిటుక్కున అబద్ధం ఆడేసేస్తారు. అవసరమా? చిన్న దానికి అబద్ధం ఆడతాం అవసరమా? అబద్ధం ఆడతాం చాలా తప్పని రాముడు నేర్పాడు, భగవద్గీతలో బైబిల్ నేర్పి. కానీ ఆ అబద్ధంలోనే ఎంతో ఆనందంగా జనం ఉంటే నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నా. వీడు మన భర్త కాదు, మన భర్తేనని చెప్పి లీనమైపోయి అన్నీ చేస్తుంటారు. వీళ్ళు మన భార్య కాదు, మన భార్యనని చెప్పి లీనమైపోయి అన్నీ చేస్తుంటారు. కానీ ఇదేంటో ఫ్రెండ్స్ అసలు అర్థం కాదు. నిజం ఎక్కడికి పోతుంది? నిజం ఏమవుతుంది? అబద్ధంలో ఎంత ఆనందం ఉంటే నిజం సంగతి ఏంటి? నిజ జీవితాల్లో వాళ్ళు నిజాయితీగా బతికి నిజాయితీగా బాగుపడ్డ వాళ్ళ సంగతి ఏంటి? దేవుడు ఉన్నాడంటారా? అసలు దేవుడు లేనట్ట. దేవుడు ఉంటే ఫ్రెండ్స్ రోజు ఉపవాసాలుండి నిష్ట నియమాలతో బోళ్ళని డబ్బులు ఖర్చు పెట్టి పూజ చేసినా కానీ చిన్న మనశ్శాంతి నీటానికి అంత ఆలోచిస్తున్నాడు దేవుడు. కానీ ఏం చేయకుండా దొంగ మాటలు చెప్పి అబద్ధాలు ఆడేవాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది? అబద్ధమే మంచిది కావాలి అనిపిస్తా లేదా? ఆ విషయం దేవుడు ఆలోచించాలా? నా మనుషుల్ని, నా భక్తుల్ని నేను ఎందుకు బాధ పెట్టాలని ఇంత పెద్ద పూజలు చేస్తే ఇంత సంతోషాన్ని ఇస్తున్నాడు. పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తే పెద్ద పెద్ద హ్యాపీనెస్ ఇస్తున్నాడు. ఇది ఏంటో ఆ పై వారికే తెలియాలి. నేను ఇలా మాట్లాడుతున్నానని ఎవ్వరు హట్ అవ్వద్దు, మమ్మల్ని నేను అనుకోవద్దు, మళ్ళీ నన్ను కూడా అనుకోవద్దు. నేను నా ఎదురుగా జరిగే చెప్తానని మొన్న మీకు చెప్పాను కదా, నేను అదే చేస్తున్నా. ఏం జరుగుతుందని ఒక తల్లిదండ్రి దగ్గర పిల్లలు నటిస్తే పిల్లలు నటన తల్లిదండ్రికి తెలియదా ఫ్రెండ్స్? 100% తెలుస్తుంది. ఒక ప్రియురాల దగ్గర నటిస్తే 100% తెలిసింది. ప్రియుడు దగ్గర నటించినా కానీ 100% తెలుస్తుంది. భార్య దగ్గర నటించినా, భర్త దగ్గర నటించినా తెలుస్తుంది. కానీ ఆ దేవుడికి మాత్రం ఎందుకు తెలియట్లేదు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలే ఇలా మనుషుల్ని వేధించి బాధించటం ఆయనకి ఇష్టము. ఇలా చేస్తే లాస్ట్కి పూజ చేసేవాళ్ళు ఉండరు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉండరు. చాలామంది ఇప్పుడు ఏమంటారు తెలుసు, అసలు దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఇట్లా వెతకాలి వేలాకోలంగా. ఆ వేలాకోలమే ఈరోజు నిజం అవుతుంది. మంచి పనులు చేసిన వాళ్ళు ఏమో ఏటో పోతున్నారు, ఏం అనుభవించకుండా చచ్చిపోతున్నారు. అదే చెడ్డోళ్ళు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటున్నారు. ఇది ఏమి చిత్రమో ఏంటో. నీతి నియమాలు పాటించే వాళ్ళే ఒక ముద్ద తిని కంటి నిండా నిద్రపోయి ప్రశాంతంగా ఫ్యామిలీలతో సంతోషంగా లేనే లేదు. ఏంటి అసలు ఉన్నట్ట దేవుడు లేనట్ట? చాలామంది అనుకుంటారు ఏమని, దేవుడు ఉన్నాడు అని. కొంతమంది అనుకుంటారు దేవుడు లేడు అని. ఆ లేడనే వాళ్ళే మాటనే దేవుడు నిజం చేస్తున్నాడు. దేవుడు అనేవాడు ఉంటే ఫ్రెండ్స్ నిజం ఎప్పుడు నిజంలాగానే ఉండాలి. నీతిపరులు, నిజాయితీగా ఉండేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంచాలి పైవాడు. ఎందుకంటే ఆయన అంత నమ్మి అంత ఇది చేసినప్పుడు ఇట్లా దొంగల్ని, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసగాళ్ళని సపోర్ట్ చేసుకుంటుంటే నిజాలు చెప్పేవాళ్ళు ఏం కావాలి, న్యాయంగా బతికేవాళ్ళు ఏం కావాలి ఫ్రెండ్స్? ఆలోచించండి. ఈ కొద్దిగా బాధాకరంగా ఉంది, కొద్దిగా ఏంది చాలా ఉంది. ఏడవలేక నవ్వుతున్నాను అనుకోండి. నవ్వు చాలా మంచిది. నవ్వుతే ఫ్రెండ్స్ సర్వరోగాలు పోతాయి. అది ఉదయం నవ్వితే ఇంకా మంచిది. అందు గురించి నేను నవ్వుతున్నా. అంటే ఏదో బాధ ఉందని అంటుంది అనుకోకండి. ఉంది కొద్దిగా గొప్ప, అంత పెద్ద పెద్ద ఏం లేవు, కొద్దిగా. కానీ ఫ్రెండ్స్ ఒక్కటేందో తెలుసా, నిజమైన ప్రేమని, అది తల్లి ప్రేమైనా
అది భర్త ప్రేమైన, భార్య ప్రేమైన, పిల్లల ప్రేమైన, అది గుర్తిస్తేనే ఫ్రెండ్స్ మనం హ్యాపీగా ఉంటాం. ఆ ప్రేమను గుర్తించినప్పుడు నిజంగా అంటే నిజంగా ఏదో ఓ రోజు మనకి తీరని దుఃఖం వస్తుంది, తీరని బాధ వస్తుంది. కాపాడటానికి అసలు ఎవ్వరు ఒక్క మనిషి కూడా ఉండరు. ఎందుకో తెలుసా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. మనకు అవకాశం ఉన్నప్పుడే మనం చక్కబెట్టుకొని ఆ తప్పును సరిదిద్దుకుంటే కొద్దిగా అన్నా కానీ అంత, నేను ఇప్పుడు అన్నట్టు అంత ఉపయోగాలు ఉండకపోవచ్చు, కొద్దిగా అన్నా దానికి పరిష్కారం దొరికింది. అంతా శూన్యం అయిపోయిన తర్వాత ఏం దొరకదు ఫ్రెండ్స్. కొంతమంది ఏదో ఆలోచిస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో సంబంధం లేని వాళ్ళని లైఫ్లోకి తెచ్చుకుంటారు, సంబంధం లేని వాళ్ళతో మాట్లాడుతుంటారు, సంబంధం లేని పనులే చేస్తారు. మనకు దేవుడు బోళ్ళంత తెలివిచ్చాడు ఫ్రెండ్. కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, అవయవాలు మొత్తం మీద ఏవి ఎక్కడ ఉండాలో కరెక్ట్గా పెట్టాడు ఆయన. నేనేమంటానో తెలుసా? ఆ పైవాడికి ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో పర్ఫెక్ట్గా తెలుసని నేను నమ్ముతున్నా. ఆ నమ్మకంలో మనం ఉంటే ఈరోజు కాకపోతే రేపు మనశ్శాంతిగానే ఉంటాం. కొద్దిగా కష్టం వచ్చింది, బాగా ఉంది. తీసే ఉంది. బాయ్, తప్పే ఉంది.